గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రమాదకర రసాయనాలతో కల్తీ నెయ్యి తయారు చేశారు. రిపోర్ట్ ఆధారంగానే మాట్లాడుతున్నానన్న సీఎం చంద్రబాబు. వైఎస్ జగన్ కల్తీ విషయంలో తప్పు చేశారని ఎక్కడా చెప్పలేదు. టీటీడీ బోర్డు చేసిందన్న పవన్ కళ్యాణ్. హైదరాబాద్ భాగ్యలక్ష్మి ఆలయానికి బండి సంజయ్. పార్టీ కార్పొరేటర్లు కౌన్సిలర్లతో కలిసి ప్రత్యేక పూజలు. ఆదిలాబాద్ జిల్లాలో కేటీఆర్ పర్యటన. జైల్లో ఉన్న బాల్కా సుమన్తో ములాఖత్. హైదరాబాద్ అంబర్పేటలో దారుణం. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య. డీటెయిల్స్ చూస్తే తిరుమల కల్తీ నెయ్యి వివాదంపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. గత ప్రభుత్వ అధినేత తప్పు చేశారని తాను ఎక్కడా చెప్పలేదని, టీటీడీ బోర్డుదే తప్పని చెప్పారన్నారు. టీటీడీ బోర్డులోని వారిని ఎందుకు వెనకేసుకొస్తున్నారని, కల్తీ జరిగిందని ఒప్పుకుంటే ఇంత చర్చ అవసరం లేదన్నారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్లాన్ ప్రకారమే కుట్ర జరిగిందని సిట్ తేల్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఎక్కడా కూడా ఈ సభ సాక్షిగా చెప్తున్నాను, ఇది ప్రజలకు కూడా తెలియాలి. ఎక్కడా కూడా గత ప్రభుత్వం తాలూకు హెడ్ చేసిన వ్యక్తి చేశారని ఎక్కడ కూడా నేను ప్రత్యేకించి మాట్లాడాను. నేనేం చెప్తాను, టీటీడీ పాలక మండలి బాధ్యత ఇది. మీరు కూర్చోబెట్టి మీరు బాధ్యత తీసుకొని వాళ్ళ పార్టీ ఆ ప్రభుత్వం స్థాపించినప్పుడు వాళ్ళ నియమించిన పాలక మండలి వాళ్ళు చేసిన తప్పులకి సింపుల్ ఏం చేయాలి అధ్యక్షుడు, ఒక ఇంటర్వ్యూలో కూడా నన్ను అడిగితే నేనేం చెప్పానంటే, యూ మీన్ టు సే యూ గోయింగ్ టు బ్లేమ్ ద పర్సన్ హూ హెడెడ్ ద లాస్ట్ గవర్నమెంట్ అంటే, మై ఇంటెన్షన్ ఇస్ నాట్ దట్. మై ఇంటెన్షన్ ఇస్ ఆల్వేస్ టు సే దట్ హూ డిడ్ దిస్, who are the perpetrators. A perpetrators is more or less they are the TTD board. Let them be accountable for that. ఎక్కడా కూడా నేను ఈ వ్యక్తి గురించి మేము మాట్లాడలేదు, ఎందుకంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉందని మనం చెప్పట్లేదు. అది ఎందుకంటే వాళ్ళు నియమించిన బోర్డు ఇది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ కూర్చోబెట్టి ఎక్కడా కూడా సింపుల్ ఏం చేయాలి దీక్ష. నిజంగా నేనేం చెప్పాను ఆ ఇంటర్వ్యూలో కూడా, ఆయనే తప్పు, నాకు సంబంధం లేదు, మేము పలానా టీటీడీ బోర్డు చేసింది ఇది. ఆ టీటీడీ బోర్డు మీద మీరు నిష్పక్షపాతంగా ఒక కమిటీ వేయండి, ఆ దోషులు శిక్ష పడేలా చేయండి. వాట్ ఎవర్ దాని అవుట్కమ్ ఏముంటుందో దాన్ని బయట పెట్టండి. ఇంత సింపుల్గా తేల్చేయచ్చు. వాళ్ళు వెనకెందుకు వేసుకొస్తున్నారు నాకు ఈ రోజుకి నాకు అర్థం కాదు. ఈ రోజుకి వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు. వెరీ క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో కంప్లీట్గా అసలు నెయ్యి లేకుండా వీళ్ళు నెయ్యి తయారు చేశారు కనుక, రసాయనాలతోటి పామ్ ఆయిల్ తోటి వీటన్నిటితో బేస్ చేసుకొని నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేశారు. ఇట్స్ వెరీ క్లియర్ కట్, ఇట్స్ ఎవిడెంట్. ఇప్పుడు ఎందుకు ఇంత డిస్కషన్ అవుతుంది అధ్యక్షుడు, మనందరం కూర్చోబెట్టి ఇంత సభా సమయాన్ని ప్రజలకు ఇవ్వాల్సింది కేవలం తిరుపతి లడ్డు గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, వాళ్ళు నిజంగా కనుక ఉప్పేసుకుని ఉంటే కల్తీ జరిగింది, దానికి తగ్గ లా ఏం కోర్స్ యాక్షన్ ఏం తీసుకోవాలో తీసేసుకుని అయిపోతుంటే, దానికి ఎవరైతే పర్పెట్రేటర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ శిక్షగా వెళ్ళిపోతారు. అలా కాకుండా అసలు ఆ నెయ్యిలో కల్తీ లేదు, యానిమల్ ఫ్యాట్ లేదు, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ. అందుకని ఈ సభ ఈరోజు ఇంతమంది మాట్లాడాల్సి వస్తుంది. ఏం తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నెలకొన్న కృష్ణా గోదావరి జలాల పంపిణీ అంశాలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. జల సాధనలో ఘర్షణల కంటే చర్చల ద్వారానే శాశ్వత పరిష్కారాలు సాధ్యమని, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని పలువురు మేధావులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దేవాదుల సాక్షిగా కృష్ణా గోదావరి జలాల సాధనలో వివాదమా పరిష్కారమా అంటే తాము పరిష్కారం కోరుకుంటామని అన్నారు. చర్చలా పంచాయతీనా అంటే తాము చర్చలే కోరుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందివ్వడమే తమ ప్రభుత్వం ముందున్న టార్గెట్ అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇటీవల దేవాదుల ప్రాజెక్టు సందర్శన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి, కృష్ణా నదుల నీటి వాటా విషయంలో రాష్ట్రాల మధ్య తలెత్తే అభిప్రాయ భేదాలను పంచాయతీల ద్వారా కాకుండా స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకుంటామని అన్నారు. జల సాధనలో రాజీలేని పోరాటం చేస్తూనే సామరస్యానికి పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు.
ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు ప్రధానంగా కృష్ణా గోదావరి నదీ జలాల పంపిణీ చుట్టూనే తిరుగుతున్నాయి. విభజన చట్టం ప్రకారం తాత్కాలికంగా ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను కేటాయించారు. అయితే తమకు సమాన వాటా కావాలని తెలంగాణ మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. కృష్ణా జలాల వివాదాల పరిష్కారానికి బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కమిటీ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయాలని తెలంగాణ కోరుతోంది. ఇకపై శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంల నిర్వహణ ఎవరి పరిధిలోకి రావాలనే దానిపై తరచుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఇటీవల కేంద్రం వీటికి కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించింది. అదేవిధంగా గోదావరిలో నీటి లభ్యత ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రాజెక్టుల నిర్మాణంపై అభ్యంతరాలున్నాయి. తెలంగాణ నిర్మిస్తున్న కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల వల్ల తమకు వచ్చే నీటి ప్రవాహం తగ్గుతోందని అలాగే ఏపీ చేపట్టిన పోలవరం ఎత్తు ముంపు ప్రభావంపై తెలంగాణ ఇలా పరస్పరం అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై కూడా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలశక్తికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్కు ఏపీ ప్రభుత్వం స్పందిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. మరి ఏపీలో గంజాయి డ్రగ్స్ పెరిగిపోయాయన్నారు వైసీపీ ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి. ఆ మత్తులోనే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఏపీని గంజా ఆంధ్రగా మార్చారని కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి అనిత. తమ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని జీరో గాంజా స్టేట్గా మారుస్తున్నామని అన్నారు. చెప్పేశారు అధ్యక్ష, కానీ మహిళలను వేధించే వాళ్ళను, పిల్లలను అత్యాచారం చేసే వాళ్ళకు అస్సలు భయం లేకుండా పోయింది అధ్యక్ష. నిజం చెప్పాలంటే వీటిలో ముఖ్యంగా అత్యధిక కారణం గంజాయి, డ్రగ్స్, వీటి మత్తులో చేస్తున్నారు అధ్యక్ష. మన హోంమంత్రి గారు అయితే ఏకంగా గంజాయి లేదని చెప్పేశారు అధ్యక్ష. కానీ ఈ సభ జరుగుతున్న టైంలోనే మొన్న మదనపల్లిలో చూసాం అధ్యక్ష, గంజాయి మద్యం మత్తులో 7 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసేసి తన ఇంట్లో డ్రమ్లో పడేశాడు అధ్యక్ష. అయితే ఎంత దారుణంగా రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం ఏరులై పారుతా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కూడా డ్రగ్స్, గంజాయి, అక్రమ మద్యం గ్రోత్ సాధించిందంటే రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం అధ్యక్ష. అదే గాంజా నిర్మూలన చేయాలి, డ్రగ్స్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా మేము ఎవరూ కూడా అందులో మేము ఛార్జీలు తీసుకోకుండానే అప్పటి నుంచి కూడా స్టార్ట్ చేసి గాంజా నిర్మూలనకి ప్రత్యేకంగా ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఒక 5 స్థాయి వ్యక్తిని ఏర్పాటు చేసి ఈ రోజుకి మీకు గాంజా లేదు అని చెప్పట్లేదు అధ్యక్ష, గాంజా కల్టివేషన్ జీరో చేసామని చెప్పాం. ఆ విషయం కూడా సభ్యులు దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ని గాంజా ఆంధ్రప్రదేశ్ అనే దగ్గర నుంచి ఈరోజు గాంజా అంటే జీరో గాంజా ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఈరోజు 20 నెలల కాలం మా పోలీస్ డిపార్ట్మెంటు, మా యంత్రాంగం, మా సీఎం గారి సారథ్యంలో చేశామని చెప్పడానికి కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. మోహన్ బాబు యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య అందరినీ కలిచివేస్తోంది. కలల ప్రయాణం కావాల్సిన అమ్మాయి జీవితం ఇలా కన్నీటి కథగా మారిపోయిందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎంబీయూలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న భువన చదువులో ఎప్పుడూ ముందుండే విద్యార్థిని, క్లాస్ టాపర్. ఇటీవల రాసిన పరీక్షల్లో 96% మార్కులు సాధించి కుటుంబానికి గర్వకారణంగా నిలిచింది. అయితే క్యాంపస్ ప్లేస్మెంట్లో 17 లక్షల రూపాయల ప్యాకేజీతో ఇన్ఫోసిస్లో ఉద్యోగం కూడా సాధించింది. ఇంత బాగానే ఉందనుకున్న సమయంలో ఒక్కసారిగా ఆమె జీవితం ఆగిపోయింది. ఎవరు ఊహించిన విధంగా గత రాత్రి యూనివర్సిటీ సమీపంలోని ప్రైవేట్ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కుటుంబాన్ని, స్నేహితులను షాక్కు గురిచేసింది. ఆశలు, ఆశయాలు నిండిన ఆ యువతి నిన్న చివరిసారిగా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మన సమస్యలు తీరిపోతాయి అని చెప్పింది. ఇక ఆ మాటలే ఇప్పుడు భువన తల్లిదండ్రుల హృదయాలను ముక్కలు చేస్తున్నాయి. రుయు మార్చురీ దగ్గర మా అమ్మాయి ఎందుకు ఇలా చేసిందో అర్థం కావడం లేదు అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. విద్యార్థిని మృతిపై నిజాలు దిగ్గుతేల్చాలంటూ రుయు ఆసుపత్రి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.
దగ్గర మంగళం వ్యవసాయం చేస్తాం సార్. మార్కులు 9.64%. ఎగ్జామ్ ఏమో రాసుకుంటాను, కుర్బాట్లు ఎత్తుకోండి. ఆఫర్ లెటర్ ఇది ఎగ్జామ్ అయితే వచ్చినటువంటి పుంగనూరు దగ్గర మంగళం వ్యవసాయం చేస్తాం. తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. మోహన్ బాబు యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య అందరినీ కలిచివేస్తోంది. కలల ప్రయాణం కావాల్సిన అమ్మాయి జీవితం ఇలా కన్నీటి కథగా మారిపోయిందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎంబీయూలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న భువన చదువులో ఎప్పుడూ ముందుండే విద్యార్థిని, క్లాస్ టాపర్. ఇటీవల రాసిన పరీక్షల్లో 96% మార్కులు సాధించి కుటుంబానికి గర్వకారణంగా నిలిచింది. అయితే క్యాంపస్ ప్లేస్మెంట్లో 17 లక్షల రూపాయల ప్యాకేజీతో ఇన్ఫోసిస్లో ఉద్యోగం కూడా సాధించింది. అంతా బానే ఉందనుకున్న సమయంలో ఒక్కసారిగా ఆమె జీవితం ఆగిపోయింది. ఎవరు ఊహించని విధంగా గత రాత్రి యూనివర్సిటీ సమీపంలోని ప్రైవేట్ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేసింది. ఆశయాలు నిండిన ఆ యువతి నిన్న చివరిసారిగా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మన సమస్యలు తీరిపోతాయి అని చెప్పింది. ఇక ఆ మాటలే ఇప్పుడు భువన తల్లిదండ్రుల హృదయాలను ముక్కలు చేస్తున్నాయి. రుయు మార్చిరి దగ్గర మా అమ్మ ఎందుకు ఇలా చేసిందో అర్థం కావడం లేదంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. విద్యార్థిని మృతిపై నిగ్గు తేల్చాలంటూ ఆసుపత్రి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. హైదరాబాద్లోని అంబర్పేటలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు సూసైడ్ చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. రామ్ రాజ్, మాధవి ఇద్దరు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కొడుకు శశాంక్ మాత్రం మణికట్టు కట్ చేసుకుని సూసైడ్కి పాల్పడ్డాడు. ఆర్థిక లావాదేవీల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డట్టు ప్రాథమిక విచారణలో తేలింది. రామ్ రాజ్కు స్థానికంగా హోటల్ బిజినెస్ ఉన్నాయి. ఇతనికి వ్యాపార లావాదేవీల్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ దారుణానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం 3 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఆర్థిక భారం అధికంగా ఉండడంతో ఫ్యామిలీ 3 సూసైడ్ చేసుకున్నారు. ఆర్థిక వ్యాపార లావాదేవీల నష్టం రావడంతో ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్నారు. సూసైడ్ నోట్ లభ్యమైంది. ఆర్థిక భారం కారణంగా సూసైడ్ చేసుకుంటున్నామని సూసైడ్ నోట్లో స్పష్టంగా రాశారు. తెల్లవారు 3:15 రవి అనే మిత్రుడికి రామ్ రాజ్ వాట్సాప్లో మెసేజ్ చేశాడు. రవి తన మిత్రుడు రామ్ రాజ్ ఇంటికి వచ్చి చూసేసరికి భార్యాభర్తలిద్దరూ వేలాడుతూ కనిపించారు. వెంటనే 100కి డైల్ చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు క్లూస్ టీం చేరుకున్నారు. అంబర్పేటలో ల్యాండ్ మార్క్ హోటల్ బిజినెస్ రన్ చేశారు. మల్లపల్లిలో బిర్యానీ సెంటర్ నడిపారు రామ్ రాజ్ ఫ్యామిలీ. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మొదట మాధవి చనిపోయింది. ఆమె ముఖంపై దిండుతో ఊపిరాడకుండా చేయడంతో చనిపోయినట్లు అనుమానం ఉంది. ఆ తర్వాత రామ్ రాజ్ హ్యాంగ్ చేసుకున్నాడు. శశాంక్ తన మణికట్టు కట్ చేసుకున్నాడు. ఆ తర్వాత అతను హ్యాంగ్ చేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. రామ్ రాజ్ ఫ్యామిలీని ఎవరైనా అప్పులు ఇచ్చిన వారు భయపెడితే చనిపోయారా, ఎవరైనా థ్రెటన్ చేశారా, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు సికింద్రాబాద్ జోన్ అదనపు డీసీపీ నరసయ్య. హైదరాబాద్లోని అంబర్పేటలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు సూసైడ్ చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. రామ్ రాజ్, మాధవి ఇద్దరు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కొడుకు శశాంక్ మాత్రం మణికట్టు కట్ చేసుకుని సూసైడ్కి పాల్పడ్డాడు. ఆర్థిక లావాదేవీల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డట్టు ప్రాథమిక విచారణలో తేలింది. రామ్ రాజ్కు స్థానికంగా హోటల్ బిజినెస్ ఉన్నాయి. ఇతనికి వ్యాపార లావాదేవీల్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ దారుణానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం 3 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.
ఇక ఆర్థిక భారం అధికంగా ఉండడంతో ఫ్యామిలీ ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు. ఆర్థిక వ్యాపార లావాదేవీలు నష్టం రావడంతో ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్నారు. సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. ఆర్థిక భారం కారణంగా సూసైడ్ చేసుకుంటున్నామని సూసైడ్ నోట్లో స్పష్టంగా రాశారు. తెల్లవారుజామున 3:15 రవి అనే మిత్రుడికి రామరాజ్ వాట్సాప్లో మెసేజ్ చేశాడు. రవి తన మిత్రుడు రామరాజ్ ఇంటికి వచ్చి చూసేసరికి భార్యాభర్తలిద్దరూ వేలాడుతూ కనిపించారు. వెంటనే 100కి డైల్ చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు క్లూస్ టీం చేరుకున్నారు. అంబర్పేటలో ల్యాండ్ మార్క్ హోటల్ బిజినెస్ రన్ చేశారు. మల్లపల్లిలో బిర్యానీ సెంటర్ నడిపారు రామరాజ్ ఫ్యామిలీ. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మొదట మాధవి చనిపోయింది. ఆమె ముఖంపై దిండుతో ఊపిరాడకుండా చేయడంతో చనిపోయినట్లు అనుమానం ఉంది. ఆ తర్వాత రామరాజ్ హ్యాంగ్ చేసుకున్నాడు. శశాంక్ తన మణికట్టు కట్ చేసుకున్నాడు. ఆ తర్వాత అతను హ్యాంగ్ చేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. రామరాజ్ ఫ్యామిలీని ఎవరైనా అప్పులు ఇచ్చిన వారు భయపడితే చనిపోయారా, ఎవరైనా థ్రెటన్ చేశారా, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు సికింద్రాబాద్ అదనపు డీసీపీ నరసయ్య. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రాత్రి కురిసిన అకాల వర్షానికి రైతులకి అపార నష్టాన్ని మిగిల్చింది. నల్గొండ జిల్లాలోని నకరకేల్, సూర్యాపేట్, హుజూర్ నగర్, తుంగతుర్తి, రామన్నపేట, కేతేపల్లి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో కేతేపల్లి మండలం తుంగతుర్తిలో మొక్కజొన్న పంట నేలమట్టమైంది. అకాల వర్షానికి వరి, మొక్కజొన్న పంటలు నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నల్గొండ జిల్లాలో గత నెల 24వ తారీఖు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతాన కొర్లపాడు టోల్ ప్లాజా దగ్గర ఉన్న అరిటాకు భోజనం హోటల్ దగ్గర జరిగిన చైన్ స్నాచింగ్ కేసును నల్గొండ జిల్లా పోలీసులు విజయవంతంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 40 గ్రాముల బంగారం మరియు ఒక యమహా మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా అడిషనల్ ఎస్పీ రమేష్ వెల్లడించారు. నల్గొండ శివరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అది అబ్జర్వేషన్లో మళ్ళీ ఇక్కడ జరుగుతాయి అన్న ఉద్దేశంతో హైవే మీద అన్ని చోట్ల కూడా ఒక డెకాయి కార్యక్రమం ఏర్పాటు చేశారు. 4 కేసుల్లో మన స్టాఫ్ని చీకటి ప్రాంతాల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా నిన్న రాత్రి ఒక వ్యక్తి ఎక్కడైతే అటెంప్ట్ జరిగిందో అదే ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతుంటే మన వాళ్ళు పట్టుకున్నారు. ఈ పట్టుకునే కార్యక్రమంలో కేతేపల్లి ఎస్ఐ గారు, హెడ్ కానిస్టేబుల్ ఎస్ వెంకటేశ్వర్లు, టీసీ అజిత్ రెడ్డి, అదేవిధంగా నాగరాజు, ఈ సైడ్ వీళ్ళందరూ కలిసి కూడా ప్రత్యేకంగా అతను పట్టుకున్నారు. అతని మీద అనుమానం వచ్చి పోలీసుని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేశారు. ఇంట్రాగేషన్ చేస్తే అతని వద్ద బంగారం దొరికింది. ఈ బంగారం సంబంధించి సరైన సమాధానం చెప్పలేకపోయాడు. దాన్ని విచారిస్తే తెలిసింది ఏంటంటే గత నెలలో 23వ తారీఖు మిడ్ జరిగిన అఫెన్స్ ఇతనికి సంబంధం ఉందని చెప్పారు. ఇతను ప్రతిరోజు కూడా విజయవాడ, హైదరాబాదు ప్రైవేట్ బస్సు డ్రైవర్గా పనిచేస్తాడు. అయితే అతను స్వగ్రామమైనటువంటి చేబ్రోల్ గ్రామం, ఉంగుటూరు మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. అక్కడ ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకున్న ఒక అప్పులు చేశాడు. ఆ అప్పులు తీరే విధానం దొరకలేదు ఆయనకి. ఈయనకి వచ్చే జీతం కూడా సరిపోవట్లేదు. ఏ విధంగానే సరే అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంలో ఈ రోడ్లో ఎక్కడెక్కడ చీకటిగా ఉంటుంది, ఏ ప్లేస్లో బస్సులు ఆగుతాయి అతనికి మొత్తం తెలుసు. ఇక్కడ అరిటాక్ హోటల్ దగ్గర కొంచెం డార్క్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడైతే నన్ను ఎవరు పట్టుకోలేదు, నన్ను ఎవరు ఐడెంటిఫై చేయలేదు అనే ఉద్దేశంతో పోయిన నెల అతను 23వ తారీఖు నైట్
చైన్ ఫ్రాక్చర్ చేశారు. ఈరోజు పట్టుకుంటే మరి దాన్ని 2 రోజులు ఆ చైన్ పెట్టుకోలేక దాన్ని వేరే చోట కరిగించారు. ఈరోజు ఇక్కడ అటెండ్ చేసి మరి కొత్త హైదరాబాద్లో దాన్ని అమ్ముకుందామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ధ్వజారోహణతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. 13 రోజుల పాటు సాగిన ఈ ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి కృపను పొందారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు కావడంతో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన చిన్నారి జి కార్తిక వర్మ తన అద్భుత నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. చిన్న వయసులోనూ చూపిన అభినయ నైపుణ్యం, లయబద్ధమైన అడుగుల సభికుల ప్రశంసలు అందుకున్నాయి. చిన్నారి ప్రదర్శనను అభినందిస్తూ శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున మెమోంటోను అందజేసి సత్కరించారు. రైట్ టీవీ ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides TV.